friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక రైతు దగ్గర ఒక కోడిపుంజు ఒక కుక్క ఉండేవి. కుక్క ఇంటికి కాపలా కాయడమే కాక కోడిపుంజును ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేది. కోడిపుంజు బాగా నిగనిగలాడుతూ చూడముచ్చటగా ఉండేది. ఆ ఊరిలోనే ఒక దొంగ పిల్లి ఉంది. అది చాలా టక్కరిది. దాని కన్ను ఆ కోడిపుంజు మీద పడింది. ఒకరోజు కోడిపుంజు బయట గింజలు తింటూ ఉంది. అది చూసిన పిల్లి ఇలా అనుకుంది, ఆహా, ఎంత లావుగా కొవ్వు పట్టి కుక్కురుక్కో అంటా ఉంది. ఎలాగైనా సరే దీన్ని రుచి చూడాలి అనుకుంది. కాని కోడిపుంజు పక్కన ఆ కుక్కను చూడగానే భయంతో ఒళ్ళంతా చల్లబడిపోయేది. ఒకసారి కోడిపుంజు బయట గింజలు తింటూ కనిపించింది పిల్లికి. పిల్లి కోడిపుంజు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏం మామా, ఎలా ఉన్నావు? నీలాంటి అందగాడిని ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడా చూడలేదనుకో. కానీ కొంచెం చిక్కిపోయి కనిపిస్తున్నావు. నీ యజమాని నీకు తిండి పెడుతున్నాడా లేదా అని అంది. అదేం లేదు, బాగా పెడుతున్నాడు అంది కోడిపుంజు. ఏమోలే మామ, నాకెందుకు, ఊరిలో అందరూ అనుకుంటా ఉంటే నేను విన్నాను. అవును, మీ యజమాని ఆ కుక్కను చూసుకున్నంత బాగా నిన్ను చూసుకోడంట కదా, నిజమేనా అంది. ఇంకేముంది, మాటలకు కోడిపుంజు ఆలోచనలో పడింది. అది గమనించిన పిల్లి, పుంజు మామ, నువ్వు ఎవరితోనూ కలవకపోవడంతో నీకు ఏ విషయాలు తెలియడం లేదు. నీకు మేము అన్నీ చెబుతామనే ఆ దొంగ కుక్క మా అందరినీ తరుముతూ ఉంది. కావాలంటే నాతో పాటు బయటికి వెళ్దాం రా, అందరితో మాట్లాడదువు గాని అంది. పుంజుకు పిల్లి మాటలు నిజమేమో అనిపించాయి. సరే పద, ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో విందాం అంది కోడిపుంజు. పిల్లి మాటలు కోడిపుంజు పూర్తిగా నమ్మేసింది. పిల్లి వెనకాలే కోడిపుంజు వెళ్ళింది. పిల్లి పుంజును ఎవరు లేని చోటుకు తీసుకువెళ్ళింది. అదేంటి, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు అంది కోడిపుంజు. అప్పుడు పిల్లి నవ్వుతూ ఇలా అంది, ఓసి తిక్కదానా, ఎవరి మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోలేని నీలాంటోళ్ళు ఈ లోకంలో ఉండడం అనవసరం. అందుకే నిన్ను పరలోకానికి పంపించడానికి తీసుకొచ్చా అంటూ దాని మీదకి దూకబోయింది. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గాని కుక్క ఎగిరి దాని మీదకు దూకింది. కొరికిన చోట కొరకకుండా కొరుకుతూ దానిని భయపెట్టి అక్కడి నుంచి తరిమేసింది. చెప్పుడు మాటలు విని కుక్కను అనుమానించినందుకు కోడిపుంజు సిగ్గుతో తలదించుకుంది. ఆ రోజు నుంచి కోడిపుంజు కుక్కను ఎప్పుడూ అనుమానించలేదు.